పుష్కరాల మూడో రోజు రాజమండ్రి ఘాటలో భక్తులు ఉదయాన్నే పుణ్యస్నానాలు చేస్తున్నారు. ఆ వివరాలు మా కరెస్పాండెంట్ శ్రీనివాస్ అందిస్తారు. ఓవర్ టు శ్రీనివాస్. స్వాతి గోదావరి పుష్కరాల కారణంగా అందరి దారి కూడా గోదావరిమయమవుతుంది. అయితే వాళ్ళందరూ కూడా వివిధ ప్రాంతాల నుంచి ఎక్కువ సంఖ్యలో యాత్రికులు రావడంతో రాజమండ్రి రైల్వే స్టేషన్ కిటకిటలాడుతుంది. మనం ప్రస్తుతం రాజమండ్రి ప్రధాన రైల్వే స్టేషన్ దగ్గర చూస్తున్నాము. మొత్తం మనం ఇక్కడ 5వ ప్లాట్ఫారం మీద చూస్తుంటే మొత్తం అందరూ కూడా పెద్ద సంఖ్యలో భక్తులు అందరూ కూడా యాత్రికులు వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన యాత్రికులతో అంతా కూడా కిటకిటలాడుతుంది. ఇక్కడ నుంచి వెళ్ళడానికి కూడా ఇటువైపు విశాఖపట్నం వైపు కానీ విజయవాడ వైపు కానీ వెళ్ళడానికి కూడా ఈ రెండు వైపులో కూడా ఈ ప్లాట్ఫారం మీద పెద్ద సంఖ్యలో యాత్రికులు వేచి చూస్తున్నారు. అయితే ట్రైన్లు కానీ సమయానికి కూడా యాత్రికుల రద్దీ అత్యధికంగా ఉండడంతో ఇక్కడ ప్రయాణికులు కూడా చాలా ఇబ్బందులు పడుతున్నారు. అయితే ఈ యాత్రికులు రద్దీ దృష్ట్యా కొన్ని రైళ్లు ఆలస్యంగా కూడా నడుస్తున్నాయి. ఒక ట్రైన్ చూసినట్లయితే గంట నుంచి 2 గంటల వరకు ఆలస్యంగా నడుస్తుంది. సార్, ఎక్కడి నుంచి వచ్చారు మీరు? పలాస నుంచి వచ్చాం సార్. ఎటువంటి ఇబ్బందులు పడుతున్నాయి? ఏమైనా ఇబ్బంది మాకు సార్ బాగానే సరిపోయి అంత బాగానే ఉంది. ప్రస్తుతానికి ఇంతకు ముందు అయితే మనకు తెలియదు, ప్రస్తుతానికి వాళ్ళకి బాగుంది. ఎక్కడ ట్రైన్ మీద వచ్చారా మీరు? మేము ట్రైన్ మీద వచ్చాం సార్. ఎలాగున్నారు? బాగుంది సార్. ఏం చేశారు? ఎక్కడికి వెళ్ళారు? పలాస నుండి వచ్చాము పుష్కరాలకి. బాగానే ఉన్నాయి, సదుపాయాలు బాగున్నాయి. బాగానే ఉంది, బాగుంది. రిజర్వేషన్ టికెట్లు అయ్యాయి. రిజర్వేషన్ మామూలు పబ్లిక్ నే. అయితే ఎక్కువ మంది ప్రయాణికులందరూ కూడా వివిధ ప్రాంతాల నుంచి వస్తున్న వాళ్ళందరికీ కూడా ఇక్కడ ఈ ప్రయాణికులు చేస్తూ ఉన్నారు. అయితే వీళ్ళు చూసినట్లయితే మొత్తం రైళ్లకు సంబంధించి ప్రత్యేక రైళ్లు ఏర్పాటు చేసింది రైల్వే శాఖ. ప్రత్యేక రైళ్లు ఏర్పాటు చేసినప్పటికీ కూడా రిజర్వేషన్లు అయితే దొరకని పరిస్థితి నెలకొంటుంది. అయితే మొత్తం చూసినట్లయితే మొత్తం ఈ నెల 18, 19వ తారీఖు 2 రోజులు సెలవు దినాలు రావడంతో అత్యధికంగా భక్తులు ఇంకా వచ్చే ఎక్కువ అవకాశం ఉన్నది. ఇప్పటికే పరిస్థితి ఈ విధంగా ఉన్నట్లయితే మళ్ళీ ఇంకా ఎక్కువగా 2 రోజులు సెలవు కావడంతో ఆ 2 రోజులు కూడా చాలా ఎక్కువ మంది ఎక్కువ ఉంటారు. అయితే ఇప్పటికే రిజర్వేషన్లకు సంబంధించి లిస్టు చాలా చాంతాడంతా పెరిగిపోయడంతో అక్కడ అంతకంటే భక్తులు టికెట్లు కూడా దొరకని పరిస్థితులు నెలకొంటున్నాయి. అయితే ఇక్కడ నుంచి వచ్చిన రైల్వే స్టేషన్ నుంచి వచ్చిన భక్తులందరూ కూడా ఇక్కడే ట్రైన్లు దిగి ఇక్కడ నుంచి నడక ద్వారాగా విఐపి ఘాట్లకి అలాగే పక్కన ఉన్న అన్ని స్థానఘట్టాలకు వెళ్లి గోదావరి పుష్కర స్థానాలను ఆచరిస్తున్నారు. మళ్ళీ వాళ్ళందరూ కూడా తిరిగి వచ్చి ఇక్కడే మళ్ళీ రైళ్లు ఎక్కడం జరుగుతున్నది. అయితే దీని దృష్ట్యా ఇది విఐపి ఘాట్కి అంటే సరస్వతి ఘాట్కి గౌతమి ఘాట్కి వీటికి సమీపంలోని రైల్వే స్టేషన్ ఉండటంతో అయితే విఐపిలతో పాటు మొత్తం సామాన్య భక్తులకు కూడా విఐపి ఘాట్లో స్నానాలు ఆచరించడానికి అనుమతి ఇవ్వడం జరిగింది. దీంతో భక్తులందరూ కూడా విఐపి ఘాట్లో కూడా పుష్కర స్నానాలు ఆచరిస్తున్నారు. అయితే విఐపి ఘాట్లతో పాటు పక్కన ఉన్న గౌతమి ఘాట్ కూడా భక్తులతో కిటకిటలాడుతున్నది. దీని దృష్ట్యా ఎక్కడైతే ఘాట్లు ఖాళీగా ఉన్నాయనే సమాచారాన్ని కూడా రైల్వే శాఖ ఇక్కడ భక్తులకు వివరించడం జరుగుతున్నది. ఎక్కడెక్కడ ఏ ఘాట్లు అయితే ఖాళీగా ఉన్నదో ఆ ఘాట్లకి వెళ్ళి పుష్కర స్నానాలు ఆచరించండి అని చెప్పేసి ఎప్పటికప్పుడు సమాచారం ఇవ్వడంతో పాటు ఇక్కడ భారీగా నిఘా ఏర్పాటు కూడా చేయడం జరిగింది. మొత్తం రైల్వే స్టేషన్లోని అన్ని కూడా 5 ప్లాట్ఫారాల్లో కూడా ఈ సీసీ కెమెరాలను ఏర్పాటు చేసి నిఘాన్ని ఎక్కడెక్కడ పర్యవేక్షిస్తున్నారు. అలాగే వచ్చిన ప్రతి రైళ్లను కూడా ఇక్కడ తనిఖీ చేయడం జరుగుతున్నది. పోలీస్ జాగిలాలతోటి ఇక్కడ మొత్తం ప్రతి ట్రైన్ ని కూడా ఇక్కడ తనిఖీ చేసి పంపించడం జరుగుతున్నది. ఇటు విశాఖపట్నం నుంచి వచ్చే ట్రైన్లు కానీ ఇలాగ విజయవాడ నుంచి వచ్చే ట్రైన్లు కానీ చాలా రద్దీగా ఉంటున్నాయి. ఒక్కొక్క బోగిలోని చాలా కిక్కిరిసుకుని నుంచుంటున్నారు. అలాగే ఏలాడబడుతూ కూడా ట్రైన్లో ప్రయాణించవలసిన పరిస్థితి ఏర్పడుతున్నది. మనం ప్రస్తుతం ఇక్కడ మనం 3వ ప్లాట్ఫారం మీద చూసినట్లయితే 3వ ప్లాట్ఫారం అంతా కూడా చాలా కిక్కిరిసి ఉన్నది. ఇక్కడంతా కూడా ఈ విశాఖపట్నం నుంచి శ్రీకాకుళం, విజయనగరం, విశాఖపట్నం నుంచి ప్రాంతాల నుంచి వచ్చే భక్తులు ఎక్కువ రద్దీ ఈ ప్లాట్ఫారం మీద దిగడం జరుగుతున్నది. అలాగే ఇక్కడ నుంచి అక్కడికి వెళ్లేవాళ్ళు కూడా విశాఖపట్నం నుంచి ఇలా రాజమండ్రి నుంచి విశాఖపట్నం, శ్రీకాకుళం, విజయనగరం ప్రాంతాలకు వెళ్లే భక్తులు అంతా కూడా ఈ 3వ ప్లాట్ఫారం మీద నిలబడుతుంది. చాలా ఎక్కువగా రద్దీ ఎక్కువగా ఉంటుంది. ఎక్కువగా ఒడిశా, కలకట్టా ప్రాంతాల నుంచి రాష్ట్రాల నుంచి కూడా ఎక్కువగా ఈ యాత్రికులు తరలి రావడం జరుగుతున్నది. దీంతో రైళ్లన్నీ కూడా చాలా రద్దీగా నడవడంతో పాటు కొన్ని రైళ్లు చాలా ఆలస్యంగా నడవడం జరుగుతుంది. దీనివల్ల భక్తులు అసౌకర్యానికి గురి కావడంతో పాటు ఇక్కడే రైలు ప్లాట్ఫారాల వద్దనే ఈ ప్లాట్ఫామ్ మీద నిలబడి గంటల తరబడి వెయిట్ చేయవలసిన పరిస్థితి కూడా నెలకొంటుంది. అయితే కొన్ని ట్రైన్లు మట్టికి సకాలంలో వచ్చి సకాలంలో పర్యటించడం వల్ల ప్రయాణికులు కొంత ఊరట కలగడంతో పాటు వాళ్ళందరూ కూడా సకాలంగా ఈ గోదావరి పుష్కర స్థానాలు
చేసి మళ్ళీ తిరిగి ప్రయాణం అవటం జరుగుతున్నది. అయితే ఎక్కువ ప్రాంతాల నుంచి మట్టికి ఇక్కడ ఈ రైల్వే స్టేషన్ దగ్గర నుంచి మట్టికి ఎటువంటి బస్సు సౌకర్యం లేకపోవడంతో కేవలం నడక దారిలోనే వీళ్ళందరూ కూడా లగేజీలు మోసుకుంటే వీళ్ళందరూ కూడా రావడం జరుగుతుంది. సార్, ఎక్కడి నుంచి వచ్చారు మీరు? ఏం చేస్తారు? విశాఖపట్నం నుంచి వచ్చామండి. ఐఎమ్ బిజినెస్ మ్యాన్. బాగుందండి, అరేంజ్మెంట్స్ అన్ని బాగానే ఉన్నాయి. యాజ్ ఆఫ్ నో అయితే వెరీ కంఫర్టబుల్, నో ప్రాబ్లం. నడుచుకుని వెళ్ళవలసి వస్తుంది ఎక్కడికైనా ఘాట్ల దగ్గర? లేదండి, ప్రస్తుతానికి బాగానే ఉందండి, అరేంజ్మెంట్స్ ఉన్నాయి. ఎందుకంటే రష్ ఎక్కువగా ఉంది కదా, సో వీ నీడ్ టు మెయింటైన్, తప్పదు. డిసిప్లిన్ ఉంటే బాగానే ఉంటుంది, మన ఇన్సిడెంట్ లాగే జరగకుండా. ఎలా ఉన్నారు? సార్, మేము విశాఖపట్నం నుంచి వచ్చామండి. ఇప్పుడు ప్రెసెంట్ బాగానే ఉంది. పోలీసు వాళ్ళు అయితే చాలా బాగా చేస్తున్నారు ఇప్పటి వరకు. అంటే అక్కడ మేము కార్ పార్కింగ్ అవగానే ఫ్రీ బస్సెస్ ఉన్నాయండి, ఎక్కండి అనేసి మాకు ఒక ఇన్ఫర్మేషన్ బాగా ఇస్తున్నారు. సో మొన్న అయితే గవర్నమెంట్ తప్పు అని అన్నారు సార్. గవర్నమెంట్ తప్పు అయితే కాదు, మనకి సెన్స్ లేదు. మనం కరెక్ట్ వేలో వెళ్తే ఆ మిస్టేక్ అవ్వదు కదా. బాగుందండి. ఎక్కడి నుంచి వచ్చారు? ఎలాగా? వైజాగ్ నుంచి. ఏ ఘాట్లోకి వెళ్ళారు? ఇప్పుడు విఐపి ఘాట్కి వెళ్తున్నాం. చెప్పండి సార్. విఐపి ఘాట్కి వెళ్తున్నాం అండి, వైజాగ్ నుంచి వచ్చామండి. కానీ అరేంజ్మెంట్ అన్నారు కానీ పార్కింగ్ అక్కడ అవుట్ సైడ్ పెట్టారు కానీ బస్సెస్ అయితే లేవండి, ఫ్రీ బస్సెస్ 300-400 పెట్టారన్నారు కానీ ఇబ్బంది అవుతుంది. ఇప్పుడు కార్లలో వచ్చినప్పుడు కొన్ని ఉన్నాయి, ఆటోలు ఉన్నాయి, ఆటో వాళ్ళు కూడా డబ్బులు పోలీసు వాళ్ళు కూడా కంట్రోల్ లేదు. ఇక్కడ మాత్రం బోర్డు ఉంది ఎక్కడ ఏ కిలోమీటర్కి ఎంత అని, అక్కడ మాత్రం లేదండి. ఇదే ఫస్ట్ టైం రావడం పుష్కరాలకి? గతంలో కూడా పుష్కరాలకు వచ్చారు మీరు? అవునండి. గతంలో ఎప్పుడైనా వచ్చారు? వచ్చానండి, ఇది సెకండ్ టైం. ఇప్పటికి ఎలా ఉంది? ఇప్పుడు మాత్రం ఇంకా చాలా స్ట్రిక్ట్ గా ఉందండి. అంతా వాలంటీర్స్ గిట్ అంతా బాగున్నదండి, గైడింగ్ అయితే అంత బాగుంది. కానీ ఒక్కటే ఆ బస్సెస్ కొద్దిగా కార్లో వచ్చిన వాళ్ళకి కొద్దిగా ఇబ్బంది ఉంది. ఆ ఆటోస్ కానీ ఏదన్నా ఫిక్స్డ్ రేట్లు చేసి అది పెడితే బాగుంటుంది. అయితే భక్తులు కొంత ఇబ్బందికరమైన పరిస్థితులు నెలకొనవలసి వస్తుందని చెప్పేసి ఇక్కడ యాత్రికులు చెప్పడం జరుగుతున్నది. అయితే భక్తులు మట్టికి రైళ్లు మట్టికి రిజర్వేషన్లు చేయించుకున్న వారి పరిస్థితి అయితే బాగా మరలేదు కదా తప్ప సామాన్య ప్రయాణికులు మట్టికి చాలా ఇబ్బందులు పడవలసిన పరిస్థితి ఏర్పడుతుంది. ట్రైన్లు ఎక్కువగా ఉన్నప్పటికీ కూడా భక్తుల సంఖ్య ఎక్కువగా ఉండటంతో వాళ్ళందరూ కూడా కిక్కిరిసి ఆ ప్రయాణాలు ప్రయాణించవలసి వస్తుంది. అలాగే ఈ రైళ్లు యొక్క పట్టుకుని వేలాడుతూ కూడా ప్రయాణించే పరిస్థితులు కూడా ఇక్కడ మనం చూస్తున్నాము. అయితే విశాఖపట్నం నుంచి విజయనగరం, శ్రీకాకుళం జిల్లాల నుంచి అత్యధికంగా ప్రయాణికులు తరలి రావడం జరుగుతున్నది. తర్వాత చూసినట్లయితే రైల్వే శాఖ మట్టికి ప్రత్యేక భద్రత ఏర్పాట్లు చేయడం జరిగింది. రైల్వే పోలీసులతో పాటు ప్రత్యేకంగా ఇక్కడ రైల్వే పోలీసులందరినీ కూడా అప్రమత్తం చేసి ఎక్కడికక్కడ సీసీ కెమెరాలను ఏర్పాటు చేయడంతో పాటు అలాగే పోలీస్ జాగిలాలతో కూడా తనిఖీలు నిర్వహించి ఎక్కడికక్కడ ఏర్పాట్లు చేయడం జరుగుతున్నది. అలాగే ఈ యాత్రికులు ఇక్కడికి దిగిన వెంటనే రైల్వే స్టేషన్లో దిగిన తర్వాత వాళ్ళు ఏ విధంగా వెళ్ళాలి, ఎక్కడికి వెళ్ళాలి అనే దాని మీద కూడా వాళ్ళు సూచనలు సలహాలు కూడా ఇవ్వడం జరుగుతున్నది. ఎక్కడికెప్పుడు అనౌన్స్ చేస్తూ వీళ్ళందరూ కూడా దొంగలు అది కూడా ఉంటారు. ఈ రద్దీగా ఉన్న సమయంలోని ప్రజలంతా అప్రమత్తంగా ఉండాలని చెప్పేసి ఆ ప్రయాణికులకి ఎప్పటికప్పుడు సూచించడం జరుగుతున్నది. అయితే రైల్వేలకు సంబంధించిన ఏ ట్రైన్ ఎప్పుడు వస్తుంది ఏంటి అనేది మట్టికి ఆలస్యంగా నడుస్తున్నప్పటికీ కూడా తగిన సమాచారం అందించి ప్రయాణికులు వేచి ఉండవలసిన సమయాన్ని కూడా అక్కడ చెప్పడం కూడా జరుగుతుంది. అయితే ఎక్కువ మంది ప్రయాణికులు రావడంతో ఇంకా అదనపు సౌకర్యాలు కల్పించడానికి కూడా రైల్వే శాఖ అధికారులు ఇంకా చర్యలు తీసుకోవడం జరుగుతున్నది. అయితే 18-19 తేదీల్లో సెలవు దినాలు అయినప్పటికీ ఆ రోజుల్లో ఇంకా మరింత ఎక్కువగా యాత్రికులు వచ్చే అవకాశం ఉంటుందని చెప్పేసి రైల్వే అధికారులు అంచనా వేస్తున్నారు. దానివల్ల అదనపు బోగీలు పెంచే అవకాశాలు కూడా కనిపిస్తున్నాయి. అయితే ఇప్పటికే రైల్వే శాఖ చేసిన ఏర్పాట్లు చూసినట్లయితే మొత్తం రాజమండ్రిలోనే 40 కోట్ల రూపాయల వ్యయంతో రైల్వే స్టేషన్ చాలా అభివృద్ధి చేయడం జరిగింది. అలాగే గతంలో కేవలం 3 ప్లాట్ఫారాలు మాత్రమే ఉండే, అలాంటిది ఇప్పుడు 5 ప్లాట్ఫారాలు కూడా ఏర్పాటు చేసి భక్తులకు సౌకర్యంగా అన్ని సౌకర్యాలు కూడా అందించడం జరుగుతున్నది. అయితే భద్రతా కారణాల దృష్ట్యా కూడా ఈ అన్ని మీద చర్యలు తీసుకోవడంతో ప్రయాణికులు అయితే సురక్షితంగా వాళ్ళ గమ్యానికి చేర్చే విధంగా రైల్వే శాఖ మట్టికి ప్రయత్నాలు కూడా చేయడం జరుగుతున్నది. స్వాతి.